ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఉన్న ఒంటిమిట్ట అత్యంత పురాతనమైన మరియు చారిత్రాత్మకమైన రామాలయం. దీనిని ఏకశిలానగరం అని కూడా పిలుస్తారు. పురాణ చరిత్ర. స్థల పురాణం ప్రకారం శ్రీరాముడు, సీత మరియు లక్ష్మణుడు వనవాస సమయంలో ఈ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ ఆలయాన్ని ఒంటెడు మరియు మిట్టెడు అనే ఇద్దరు నిషాధులు అంటే బోయలు నిర్మించినట్లు కథనముంది. వారు రాముడి భక్తులుగా మారి స్వామివారి విగ్రహాలను ప్రతిష్ఠించారని తెలుస్తోంది. వారి పేర్లమీదుగానే ఈ ఊరికి ఒంటిమిట్ట అనే పేరు వచ్చింది. ఇక్కడి రామ, లక్ష్మణ, సీతా విగ్రహాలను జాంబవంతుడు స్వయంగా ప్రతిష్ఠించాడని భక్తుల నమ్మకం. నిర్మాణ శైలి. విజయనగర సామ్రాజ్యం. ఈ ఆలయం 16వ శతాబ్దంలో విజయనగర రాజుల శైలిలో నిర్మించబడింది. మధ్యరంగ మండపం. ఈ మండపంలోని 32 స్తంభాలపై రామాయణగాథలు, నృత్యముద్రలు అద్భుతంగా చెక్కబడి ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాతి. 1652లో భారతదేశాన్ని సందర్శించిన ఫ్రెంచ్ యాత్రికుడు జాన్ బాప్టిస్ట్ టావర్నియర్ ఈ ఆలయాన్ని చూసి ముగ్ధుడై ఇది భారతదేశంలోని అత్యంత అందమైన ఆలయాల్లో ఒకటి అని కొనియాడారు. ముఖ్య విశేషాలు. ఇక్కడి గర్భాలయంలోని రాముడు, సీత, లక్ష్మణుల విగ్రహాలు ఒకే పెద్ద శిల నుంచి చెక్కబడ్డాయి. అందుకే దీనికి ఏకశిలానగరం అనే పేరు వచ్చింది. సాధారణంగా అన్ని రామాలయాల్లో రాముడి పక్కనే హనుమంతుడు ఉంటాడు. కాని ఇక్కడ గర్భాలయంలో హనుమంతుడు ఉండడు. ఆలయం వెలుపల విడిగా సంజీవరాయస్వామి అంటే హనుమంతుడు ఆలయం ఉంటుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ సీతారాముల కళ్యాణం రాత్రిపూట వెన్నెల వెలుగులో జరుగుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా ప్రభుత్వం నిర్వహిస్తుంది. సహజ కవి బమ్మెరపోతన ఇక్కడే నివసించి తాను రచించిన శ్రీమదాంధ్ర మహాభాగవతంను ఒంటిమిట్ట రాముడికే అంకితం చేశారని ప్రతీతి.